అవహేళనలు అవమానాలు భరిస్తూ తెలుగు వారంతా కూడా మదరాసీలుగా పిలువబడుతున్న రోజులవి. ఉత్తరాది వారి ఏలుబడిలో తమిళుల పంచలో తలంచుకు బతుకుతున్న తెలుగు జాతి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో నందమూరి చేసిన సింహగర్జన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఎంటిఓడి గర్జన నుంచి పుట్టిన వేడిగాలి దావానలంలా వ్యాపించి తెలుగువారి వాడి వేడి పౌరుష ప్రతాపాల ప్రభావాన్ని విశ్వవ్యాపితం చేసింది. అతడే ఒక సైన్యం, అతడే ఒక ప్రేరణ, అతడి మాటే వేదం, ఆయన పిలిపే ప్రభంజనం. అన్ని యుద్ధాలు తానే చేశాడు, అన్ని ప్రయాణాలు తానే సాగించాడు, అన్ని తానే ముందుకు నడిచి అందరినీ తన వెంట నడిపాడు. ఆయన మాట శిరోధార్యంగా మలిచారు ఎన్టీఆర్. రాజకీయ రణక్షేత్రంలో అడుగుపెట్టే నాటికి రాజకీయ శూన్యత, రాజకీయ అస్థిరత్వం రాజ్యమేలుతోంది. స్వచ్ఛందంగా సామాన్యుడి సేవ చేయడానికి వేదిక రాజకీయ రంగం, దానిని కాస్త లాభసాటి వ్యాపార రంగంగా మార్చారు. అవినీతి అక్రమార్జన పరుల నేరస్తులకు నెలవుగా మారింది. బ్రతకడానికి రాజకీయాల్లోకి రావద్దు, బ్రతుకులను మార్చడానికి రాజకీయాల్లోకి రండి. ఎందుకంటే రాజకీయం ఉద్యోగం కాదు, ఒక సామాజిక బాధ్యత అని నినాదించాడు. తెలుగు జాతి యావత్తు ప్రేమగా అన్న అని పిలుచుకునే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆయన వ్యక్తి కాదు, మహాశక్తి. ఒక తరాన్ని శాసించాడు, ఒక తరాన్ని ప్రభావితం చేశాడు, ఒక తరానికి మార్గదర్శకుడయ్యాడు. వందల తరాలు తన బాటలో నడిచేలా చేశాడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేళ సంబరాలు అంబరాన్నంటుతున్న శుభవేళ ఆయన స్మరణం సదా సంతోషదాయకం. ఆయన జయంతి ఉత్సవాలు భారతదేశానికే పరిమితం కాకుండా అన్ని దేశాల్లో కూడా జరుపుకుంటున్నారు. రాజకీయాల్లో ఉన్నది పుష్కర కాలమే అయినా ప్రజల మదిలో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ ఖ్యాతిని, చరిష్మాను ఆంగ్ల ప్రసార మాధ్యమాలు కూడా కొనియాడాయి. బ్రిటన్ వారపత్రిక ది ఎకనమిస్ట్ ప్రత్యేక సంకలనం ద బుక్ ఆఫ్ అబిచ్యువరీస్ లో కూడా అన్నగారి జీవిత విశేషాల సమాహారం ముద్రితమైంది. ప్రపంచవ్యాప్తంగా 400 మంది జీవిత విశేషాలను దానిలో ముద్రించగా దక్షిణ భారతానికి చెందిన ముగ్గురిలో ఒకరిగా నిలిచారు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని తలచి సంక్షేమ రాజ్యం సృష్టించి సమసమాజ నిర్మాతగా, లౌకికవాదిగా నందమూరి తారక రామారావు పేరు ప్రఖ్యాతులు పొందారు. నందమూరి తారక రామారావు పేరు ప్రఖ్యాతులు పొందారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో సాటిలేని ధృవతారగా వెలుగొంది తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా ప్రజల మనసులను కొల్లగొట్టారు. 6 దశాబ్దాల సుదీర్ఘ నటనా ప్రస్థానంలో ఎదురులేని రారాజుగా వెలుగొందాడు. అందమైన రాముడిగా, కృష్ణుడిగానే కాదు, టీవీ రాజసం ఉట్టిపడే దుర్యోధనుడు, రావణాసురుడు లాంటి ప్రతినాయక పాత్రలు కూడా పోషించి ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి జీవం పోశారు ఎన్టీఆర్. అతని శ్వాస, ధ్యాస, ఘోష అన్నీ కూడా తెలుగు మాత్రమే. కొన ఊపిరితో కొండెక్కుతున్న తెలుగు జ్యోతికి జీవం పోసిన ప్రాణప్రదాత ఎన్టీఆర్. ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు మన అన్న ఎన్టీఆర్. ఒక అద్భుత కళావైభవ ప్రభావాలను ఆవిష్కృతం చేశారు. అక్షర సేద్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశారు. అమ్మ భాషలోని కమ్మదనాన్ని, మాతృభాషలోని మాధుర్యాన్ని తెలుగు ప్రపంచానికి రుచి చూపించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా విరాజిల్లి అశేషాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగు సినిమా ప్రపంచంలో సింహం లాంటి స్వరాన్ని కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారే. ఆయన జీవిత కథ అన్నదే ఓ పౌరాణిక గాథలా ఉంటుంది. మామూలు రైతు కుటుంబంలో జన్మించి మహానుభావుడిగా ఎదిగి నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో ముద్ర వేసుకున్న వ్యక్తి ఎన్టీఆర్. 1923 మే 28న నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మయ్య, వెంకటమ్మ. చిన్నతనం నుంచే ఎంతో తెలివైన వాడైన ఎన్టీఆర్ పేదరికాన్ని ఎదుర్కొంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. మొదట బుర్రెపాలెంలో స్కూలింగ్, తరువాత విజయవాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నాటకాలపై ఆసక్తితో కళాశాలలో ఉండగానే వేషధారణలతో ప్రాచుర్యం పొందారు ఎన్టీఆర్. ఇక సినిమా ప్రవేశం గురించి చూస్తే ఆయన అసలు లక్ష్యం మున్సిపల్ ఉద్యోగం. కానీ కళ్ళ పట్ల ఉన్న ఆదరణ ఆయనను సినిమాల వైపు మళ్లించింది. 1949లో మనదేశం అనే సినిమాతో ఆయన సినీ ప్రయాణం మొదలైంది. మొదటి సినిమాలోనే ఆయన తన అభినయ శైలితో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.
తర్వాతి కాలంలో ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల్లో అసమాన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన రాముడిగా, కృష్ణుడిగా చేసిన వేషాలు ఇప్పటికే ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. దేవుడంటే ఇలా ఉంటాడా అనిపించేలా చేశాయి ప్రతి పాత్ర కూడా. అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని పాత్రలు మనం చూద్దాం. 1957లో రిలీజ్ అయిన మాయాబజార్ శ్రీకృష్ణుడి పాత్రలో చిరస్థాయిగా నిలిచిన చిత్రం ఇది. ఇక 1951లో రిలీజ్ అయిన పాతాళ భైరవి ఫ్యాంటసీ జోనర్లో సూపర్ హిట్. 1960లో రిలీజ్ అయిన శ్రీ వెంకటేశ్వర మహత్యం వెంకటేశ్వర స్వామి పాత్రలో శ్రీకృష్ణ పాండవీయము, భక్త ప్రహ్లాద, లవకుశ, దానవీర సూరకర్ణ ఈ చిత్రాలన్నీ ఎన్టీఆర్ నట విశ్వరూపానికి నిదర్శనాలు. సామాజిక పాత్రల్లో ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలతో పాటు సామాజిక కథలలోనూ ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. 1951లో మల్లీశ్వరి రొమాంటిక్ పాత్రలో నటన. 1955లో మిస్సమ్మ హాస్యంతో కూడిన పాత్ర. పెళ్లి చేసుకుంటాం 1953లో రిలీజ్ అయిన ఈ సినిమాలో జగన్మోహిని, అలాగే కొండవీటి సింహం 1981. వీటిలో ఎన్టీఆర్ సామాజిక విలువలతో కూడిన కథల ద్వారా జనాలను ఆకట్టుకున్నారు. తనే కథ రచించి దర్శకత్వం వహించిన చిత్రాలు దానవీర సూరకర్ణ, శ్రీరామ పట్టాభిషేకం, తాత మనవడు వంటి సినిమాలు ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇకపోతే కుటుంబం గురించి మనం చూసినట్లయితే ఎన్టీఆర్ కు భార్య బసవతారకం, వారికి 8 మంది కుమారులు, 4 కుమార్తెలు ఉన్నారు. ఆయన వారసుల్లో నందమూరి బాలకృష్ణ సినీ రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ జీవితమే ఒక విశిష్ట చరిత్రగా నిలిచింది. ఆయన పౌరాణిక పాత్రలతో భక్తిని, సామాజిక పాత్రలతో మార్గదర్శకత్వాన్ని, రాజకీయ జీవితంలో ప్రజా సంక్షేమాన్ని మిళితం చేశారు. తెలుగు ప్రజల మనసుల్లో ఆయన ఇప్పటికీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా నిలిచిపోయారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.